సిలువ యందలి, చెప్పండి, సిలువ యందలి లేదా సిలువ మీద విశ్వాసము, విశ్రాంతి, నీతి అనండి. సిలువ మీద విశ్వాసము, విశ్రాంతి, నీతి. మరలా చెప్పండి, సిలువ మీద విశ్వాసము, విశ్రాంతి, నీతి. అంటే నీతిమంతులుగా తీర్చిదిద్దబడుతున్నాం. దేన్ని బట్టి? సిలువను బట్టి. హల్లెలూయా. మనము పాపపు లోకంలో ఉన్నామని ఆదివారం మనం మాట్లాడుకున్నాం. పాప ఫలితములు ఏమై ఉన్నాయి? పాప ఫలితాలు ఏంటంటే ఒకళ్ళని బాధ పెట్టడం, ఒకళ్ళని ఇబ్బంది పెట్టడం, ఒకళ్ళని హింసించడం, ఒకళ్ళని అవహేళన చేయడం, ఒకళ్ళు బాగుపడితే ఓర్చుకోలేనటువంటి తత్వం పాప ఫలితం. రెండవది, మనకు మనం సరిగ్గా నిలబడలేకపోవడం, సరిగ్గా మాట్లాడలేకపోవడం, సరిగ్గా ఆలోచన చేయలేకపోవడం, అవిశ్వాసం కలిగి ఉండడం, పాపంలో పదే పదే పడిపోవడం, మరలా లేవడం, పదే పదే పడిపోవడం, మరలా లేవడం, జ్ఞానం లేకపోవడం, పరిశుద్ధత లేకపోవడం, యథార్థత లేకపోవడం, ఎప్పుడు అబద్ధాలు చెప్పడం, అబద్ధ జీవితాలు కలిగి ఉండడం. ఇవన్నీ ఏంటి? పాప ఫలితములు. అనండి ఒకసారి, పాప ఫలితములు. పాపము ఆజ్ఞను హేతువు చేసుకుంటుందంట. చెప్పండి ఒకసారి, పాపము దేన్ని హేతువు చేసుకుని పాపాన్ని చేపిస్తుంది? చెప్పాలి. పాపము దేనిని ఆధారం చేసుకుని పాపం చేపిస్తుంది అని అంటే ఆజ్ఞను ఆధారం చేసుకుని పాపం చేపిస్తుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. పాపము ఆజ్ఞను ఆధారం చేసుకుని పాపం చేపిస్తుంది. అయితే ఆజ్ఞను మీరకుండా ఉండడం బట్టి కూడా నువ్వు నీతిమంతుడు ఏం కాదు. అర్థం చేసుకోండి, చాలా లోతుగా చెప్తున్నాను. పాపము ఆజ్ఞను ఆధారం చేసుకుని పాపాన్ని కలుగజేస్తుంది. ఫర్ సపోజు దేవుడు అన్నారు 10 ఆజ్ఞలు ఇచ్చారు మనకి కదా. 10 ఆజ్ఞలు ఇచ్చారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. 10 ఆజ్ఞల్లో ఒక్కటి చెప్పండి, నేను నీ దేవుడైన యెహోవాను, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, నీళ్ళ అందే కానీ ఏ రూపమును మీరు తయారు చేసుకోకూడదు. ఓకేనా? ఆయనకే మ్రొక్కాలి. అంటే ఆయనే దేవుడిగా ఉండాలి అనేది ఆయన ఉద్దేశం. సరే, ఆయనే దేవుడిగా ఉండాలని నువ్వెవ్వరికి మ్రొక్కట్లేదు, ఎవ్వరిని ఆరాధన చేయట్లేదు, యేసు ప్రభునే ఆరాధన చేస్తున్నావు, యేసు ప్రభునే స్తుతిస్తున్నావు. అంటే ఇది ఆజ్ఞ. ఈ ఆజ్ఞను పాపం ఏం చేయమని అంటుందంటే మేరమంటుంది. ఆజ్ఞను ఏమంటుంది? మేరమంటుంది. మరి కొంతమంది భక్తులు చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, విశ్వాసం లేనివాడు విగ్రహాలు తయారు చేసుకుంటాడండి. మనకు విశ్వాసం ఉంది కాబట్టి ఏ విగ్రహం అవసరంలా. హల్లెలూయా. అయితే ఈ విశ్వాసం మీద మనం ఆధారపడ్డాం. దేవుడు ఆజ్ఞనిచ్చాడు, ఆజ్ఞను అతిక్రమించకుండా మనం ఉన్నాం. పాపం ఏమంటుంది? ఆజ్ఞను అతిక్రమించి అంటుంది. ఎవరైనా పర్వాలేదు, నీళ్లు మంచి చేస్తున్నాయి కదా, చెట్లు మంచి చేస్తున్నాయి కదా, గాలి మంచి చేస్తుంది కదా, జంతువులు మంచి చేస్తున్నాయి కదా, అందరినీ ప్రేమిస్తున్నాం, అందరిలో మేము దేవుణ్ణి చూసుకుంటున్నాం అని అంటే అది మంచి ఆలోచన కదా. కొంతమందికి మంచిగా అనిపించవచ్చు. ఇప్పుడు మా నాన్నగారు ఉన్నారండి, మీ అందరిలో మా నాన్నగారిని చూసుకుంటున్నాను, మా నాన్నగారిని విడిచిపెట్టానంటే అది ఎలా ఉంటుంది? మంచిది కాదు కదా. నాన్నగారు ఉండగా ఇంకొకళ్ళని నాన్నగారు అని అనలేం. హల్లెలూయా. పిలిస్తే పిలవచ్చు కానీ ఆ సంబంధం అయితే రాదు. వస్తుందా? సంబంధం అయితే రాదు. అలాగే దేవుడు అన్నారు, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అని అన్నప్పుడు ఇటువంటి ఆజ్ఞను పాపం ఏం చేస్తుందంటే మీరేటట్లుగా చేస్తుంది. అదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. స్తోత్రం చెప్పండి. అయితే మనం నీతిమంతులుగా ఉండి, అంటే భక్తిపరులుగా ఉండి, ఆయన కాకుండా ఎవరిని ఆరాధన చేయకుండా ఈయన్ని ఆరాధన చేసి యథార్థత, నీతి, పవిత్రత, మహిమతో మనం గనక ఉన్నట్లయితే, అంటే దీన్ని ధర్మశాస్త్రం అంటారు. ఏమంటారు? ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్న వాళ్ళు ఎలా ఉంటారంటే ఆ యొక్క ఆజ్ఞ ప్రకారం చేస్తారు. అంటే ఫర్ సపోజు విశ్రాంతి దినాన్ని పాటించాలి అని అంటే వాళ్ళు నిష్ఠగా పాటిస్తారు, నిష్ఠగా, పవిత్రంగా, పరిశుద్ధంగా పాటిస్తారు. ఇప్పుడు చెప్పండి, పాటించినంత మాత్రాన వాళ్ళు నీతిమంతులా? పాటించినంత మాత్రాన వాళ్ళు పరిశుద్ధులా? పాటించినంత మాత్రాన వాళ్ళు భక్తులా? సొసైటీ, లోకం భక్తులే అంటుంది. బయట సొసైటీ కానీ, సమాజం కానీ, మనుషులు కానీ భక్తులే అంటుంది. కానీ దేవుడు అంటాడు భక్తులు కాదు అంటాడు. హల్లెలూయా. అది ఈ సిలువ ద్వారా మనం తెలుసుకుందుము గాక.
హల్లెలూయా. ఎవరిని బట్టి మనం నీతిమంతులు, ఎవరిని బట్టి మనం భక్తులు అని అంటే ఆయన సిలువను బట్టి. బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరుద్దాం. హల్లెలూయా. సిలువ ద్వారా మనం నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డాం. అందుకని సిలువ మీద విశ్వాసం ఉంచి మనం భక్తిని పెంచుకోవాలి తప్ప, నేను తెల్లని వస్త్రాలు వేసుకున్నానని, నేను 40 గంటలు ప్రార్థన చేస్తానని, వేకువజామునే లెగుస్తానని నువ్వు నీతిమంతుడిగా అయితే తీర్చిదిద్దబడవు. అంటే మన క్రియల ద్వారా ఏమీ జరగదు. స్తోత్రం చెప్పండి ఒకసారి. మన క్రియల ద్వారా, మన పరిశుద్ధత ద్వారా, మన యథార్థత ద్వారా, మనం చేస్తున్న దేని ద్వారా అయినా సరే దేవుడికి ఇంత కూడా ఏమీ జరగదు, మనకు కూడా జరగదు. హల్లెలూయా. మనకి జరగదు, దేవునికి జరగదు. మనకి దేవునికి ఎప్పుడు జరుగుతుంది అని అంటే సిలువ మీద విశ్వాసం ఉంచుదుముగాక. సిలువ నా కొరకే, నా కొరకు యేసు ప్రభువారు మరణించారు, నా కొరకు రక్తమును కాచారని విశ్వసించినప్పుడు నీ పాపములు పోవునుగాక. సిలువను జ్ఞాపకంలో తెచ్చుకున్నప్పుడు మనకున్నటువంటి ప్రతి పరిస్థితి మారి నీతిమంతులుగా తీర్చిదిద్దబడుదుముగాక. హల్లెలూయా. ఈ యొక్క విషయాన్ని మనం కూలంకషంగా కొంచెం లోతులో తెలుసుకోవాలనుకుంటే, ప్రార్థన చేయడానికి దేవాలయానికి ఇద్దరు వచ్చారండి. ప్రార్థన చేయడానికి దేవాలయానికి ఇద్దరు వచ్చారు. ఒకళ్ళెవరు సుంకరి వచ్చాడంట, ఇంకొకళ్ళు ఎవరు పరిసయుడు వచ్చారు. అర్థమవుతున్నాయి నా మాటలు? ఒకళ్ళు ఎవరు వచ్చారు? సుంకరు వచ్చాడు, ఇంకొకడు పరిసయుడు వచ్చాడు. ఈ పరిసయుడు అంటున్నారు, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాను, ఎవరికి ఏ హాని చేయట్లేదు, నా రాబడిలో 10వ వంతు ఎవరికి ఇస్తున్నాను? దేవుడికి ఇస్తున్నాను, దేవుడిని మహిమపరుస్తున్నాను, దహన బలులు, ప్రాయశ్చిత్తార్థ బలులు ఎన్ని ఉంటే అన్నీ కూడా జరిగిస్తున్నాను, నేను లోకంలో ఉన్న మనుషుల వలె అయితే లేను, దేవుడికి ప్రతిష్ఠించబడ్డాను, దేవుడు ఏ ఆజ్ఞలు చెప్పాడో అంత ప్రకారం ఉన్నాను అన్నాడు. మరి అలా ఉన్నవాడిని దేవుడు ఎందుకు పక్కన పెట్టాడు? అంతే కదా, కరెక్టే కాదు అది? అంత నీతిగా, అంత యథార్థంగా, దేవుడికి నచ్చినట్టుగా ఉన్నటువంటి వ్యక్తిని పక్కన ఎందుకు పెట్టాడు అని అంటే, నీతి స్వక్రియల ద్వారా, మన ఆలోచనల ద్వారా ఏది జరగదు. నేను దేవుడికి ఏదో చేసేస్తున్నాను, గంటలు మందిరంలో ఉంటున్నాను, పాటలు పాడుతున్నాను, దేవుని ఆరాధన చేస్తానంటే మన ద్వారా ఏమీ జరగదు. అది జ్ఞాపకం చేసుకో. అంటే లోకంలో ఉన్న అన్యులు ఎలాగో మనం కూడా అంతే, అందరూ సమానమే. కానీ ఎక్కడ డిఫరెన్స్ వస్తుందనంటే, సిలువ మీద ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతావో, సిలువ రక్తాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటావో, సిలువను మహిమపరుస్తావో, సిలువ మీద విశ్వాసం ఉంచుతావో, అప్పుడు మాత్రమే నీవు నేను నీతిమంతులుగా తీర్చబడుదుముగాక. మన భక్తికి అర్థముండునుగాక, పరమార్థముండునుగాక. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఎవరి మీద ఆధారపడాలి అని అంటే దేవుని మీద, దేవుడిచ్చేటువంటి విశ్వాసం మీద మాత్రమే. హల్లెలూయా. అలాగే ఒక్కొక్కసారి అన్యులు కూడా దేవుడి మీద విశ్వాసం ఉంచి, మీ దేవుడు మంచోడు కదమ్మా, మా గురించి ప్రార్థన చేయించండి అని అక్కడ విశ్వాసం ఉంచుతారు, ఇక్కడ కార్యం జరుగుద్ది. అంటే వాళ్ళు మనము ఒక్కటే అయిపోతున్నాం ఆ సమయంలో. హల్లెలూయా. ఒక్కొక్కసారి మనం మందిరంలోనే ఉంటాం, దేవుడి మీద విశ్వాసం ఉంచాం, మందిరంలోనే ఉంటాం, దేవుని వాక్యం మీద విశ్వాసం ఉంచాం, కానీ వాళ్ళు ఉంచుతారు. అందుకని దేవుడు అన్నాడు, మొదటి వారిని కడపటి వారిగా, కడపటి వారిని మొదటి వారిగా, కడపటి వారిని మొదటి వారిగా, మొదటి వారిని కడపటి వారిగా తీర్చ నీదు కృపా, ఆశ్చర్యమైన కృపా, నిలుపగలిగిన నీదు కృపా, ఆశ్చర్యమైన కృపా, జీవము కంటే మైనది సర్వోన్నతుడా నీదు కృపా, జీవము కంటే ఉత్తమమైనది సర్వోన్నతుడా నీదు కృపా. ఆది అపోస్తుల ఉపదేశములో, నీతిమంతుల సహవాసములో, ఆది అపోస్తుల ఉపదేశములో, నీతిమంతుల సహవాసములో, నన్ను స్థిరపరచిన నీదు కృపా, ఆశ్చర్యమైన కృపా, నన్ను స్థిరపరచిన నీదు కృపా,
ఆశ్చర్యమైన కృపా, జీవము కంటే ఉత్తమమైనది సర్వోన్నతుడా నీదు కృపా, ఆకాశము కంటే ఎత్తైనది, మరణము కంటే బలమైనది, ఆకాశము కంటే ఎత్తైనది, మరణము కంటే బలమైనది, జీవము కంటే ఉత్తమమైనది సర్వోన్నతుడా నీదు కృపా. స్తోత్రం చెప్దాం, లేదు స్తోత్రం చెప్దాం. ఇప్పుడు చూడండి, చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. సిలువ మీద ఏముంచాలి మనం? విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచినప్పుడు మాత్రమే నీతిమంతులుగా ఉన్నాం. ఇప్పుడు వాళ్ళు కూడా విశ్వాసం ఉంచుతున్నారు కదా. యేసే దేవుడండి, మీ దేవుడు గొప్పోడండి, ఈ కానుక వేపించండి, ప్రార్థన చేపించండి, ఆయనకి ఏ ప్రార్థన చేసినా కార్యం జరుగుద్దండి అని ఒక్కొక్కసారి మనకంటే ఎక్కువ విశ్వాసం వాళ్ళకుంది. ఇప్పుడు వాళ్ళు నీతిమంతులుగా తీర్చిదిద్దబడుతున్నారు, మనము నీతిమంతులుగా తీర్చిదిద్దబడుతున్నాం. మరి ఎక్కడ వ్యత్యాసం అనంటే ఒకటే, మనం ఇంటిలో ఉన్నాం, వాడు బయట ఉన్నాడు, ఇద్దరు విశ్వాసులమే. ఇంటిలో ఉన్నవాడు మరీ జాగ్రత్తగా ఉండాలి, బయట ఉన్నవాడు జాగ్రత్తగా ఉండాలి, ఇంట్లో ఉన్నవాడు మరీ జాగ్రత్తగా ఉండాలి. గర్వం అనేది రాకుండునుగాక. దేవుడు అన్నాడు, తను తాను తగ్గించుకున్నవాడే హెచ్చింపబడతాడు. ఇప్పుడు పరుసైని తీసుకున్నాడా దేవుడు? సుంకరని తీసుకున్నాడా? సుంకర అంటున్నాడు, అయ్యా నేను పాపిని, నిన్ను చూడడానికి కూడా నా కన్నులు సరిపోవు, నేను వీడు చెబుతున్నటువంటి ఏ ఆజ్ఞలు కూడా పాటించట్లేదు, నేను ద్రోహిని, నేను చేసిన పాపాలన్నీ నాకు జ్ఞాపకమే ఉన్నాయి, నన్ను క్షమించు నాయనని దూరంగా ఉన్నాడంట దేవాలయానికి. ఎక్కడున్నాడు చెప్పండి? దేవాలయానికి దూరంగా ఉండి కన్నులు కూడా ఎత్తి చూడలేకపోతున్నాడు. కానీ దేవుడు ఎవరి పాపాలు క్షమించాడు చెప్పాలి? సుంకరి పాపాలు క్షమించి సుంకరి ప్రార్థన ఆలకించాడంట. అనంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అనంటే, మనము గర్వకారణంగా ఫీల్ అవ్వకుండా సిలువ మీదే విశ్వాసం ఉంచుదుము గాక, దేవుని మీదే విశ్వాసం ఉంచుదుము గాక. దేవుడు అంటాడు, నీతిమంతుడు చెప్పాలి, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అనండి ఒకసారి. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. కాబట్టి అన్యుల కంటే మన విశ్వాసం ఇంకా గొప్పగా ఉండునుగాక. అది విశ్వాసం పెంచుకోవాలి. ఏం పెంచుకోవాలి? భక్తిని కాదు పెంచుకునేది, విశ్వాసాన్ని పెంచాలి. చెప్పాలి, ఏం పెంచాలి? విశ్వాసాన్ని పెంచాలి, భక్తిని కాదు, విశ్వాసాన్ని పెంచాలి. అంటే దాని అర్థం ఏంటంటే, ఒక ఆవిడ ఇలాగే వాక్యం విందంట, విశ్వాసాన్ని పెంచాలి, విశ్వాసాన్ని పెంచాలి, విశ్వాసాన్ని పెంచాలని. ఆవిడకి వాళ్ళ ఇంటి ముందు కొబ్బరి చెట్టు అడ్డుగా ఉందంట. ఏముంది? కొబ్బరి చెట్టు అడ్డుగా ఉంది. విశ్వాసంతో ఏది చెప్పినా జరుగుద్ది కదా. నువ్వు నమ్మి ఆ కొండను చూసి నువ్వు వెళ్ళి సముద్రంలో పడు అంటే వెళ్ళి పడుతుంది అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఉందా లేదా? విశ్వాసానికి సంబంధించినటువంటి మాట. కొండను చూసి ఏమనాలంట? మనకు అడ్డుగా ఉన్నటువంటి కొండను, పరిస్థితులను చూసి నువ్వు వెళ్ళి సముద్రంలో పడు అంటే ఖచ్చితంగా వెళ్ళి పడుతుంది అన్నాడు దేవుడు. అలాగే ఈవిడ విశ్వాసమును పెంచాలని చెప్పేసి ఇంటికి వెళ్ళి కొబ్బరి చెట్టుతో చెప్తుందంట. ఏమని? నువ్వు నా ఇంటికి అడ్డుగా ఉన్నావు, నువ్వు లేకపోతే ఇంకా స్థలం కలిసి వచ్చేది, నువ్వు వెళ్ళి అవతల వెళ్ళి పడు అన్నదంట. పడలేదంటది. రెండో రోజు వెళ్ళిందంట, నువ్వు వెళ్ళి అవతలకి వెళ్ళి పడు అన్నదంట. వెళ్ళలేదంట. మూడో రోజు వెళ్ళిందంట, నువ్వు అవతలకి వెళ్ళి పడు అన్నదంట. వెళ్ళలేదంట. నాలుగో రోజు అందంట, నువ్వు అవతలకి వెళ్ళి పడు అన్నదంట. వెళ్ళ. ఐదో రోజు వచ్చింది, నువ్వు అవతలకి వెళ్ళి పడు అన్నదంట. కదలలేదంట చెట్టు. మరి బైబిల్లో కదులుతుందని అన్నది అని ఉంది, మరి ఆవిడ అంటుంది కదలట్లేదు. ఆరోసారి అందంట, నువ్వు వెళ్ళి పడు అన్నదంట. పడలేదంట. ఏడోసారి అందంట, పడలేదంట. ఎనిమిదోసారి అంది, పడలేదు. తొమ్మిదోసారి అంది, పడలేదు. పదోసారి అంది, పడలేదు. ఆఖరికి మందిరంలోకి వచ్చి ఇంటికి వచ్చి అంటుంది, నాకు ఎప్పుడో తెలిసి ఇది పడదని అన్నదంట. హల్లెలూయా. ఏమంది చెప్పండి? నాకు ఎప్పుడో తెలుసు అది పడుతుందా ఏంటి అన్నదండి. అంటే హృదయంలో ఏం పెట్టుకుని ఆమె మాట్లాడింది? అవిశ్వాసం పెట్టుకుని విశ్వాసంతో మాట్లాడింది. హల్లెలూయా. అటువంటి భక్తులు కూడా ఉంటారు. అందుకని ఈ యొక్క సాయంకాల దినమున దేవుడు మనతో మాట్లాడేది ఏమిటి అని అంటే, సిలువ మీద ఏముంచాలి? విశ్వాసం ఉంచాలి. నీతిమంతుడు ఎలా బ్రతుకుతాడు? విశ్వాసం ద్వారా బ్రతుకుతాడు. స్తోత్రం చెప్దాం. ఇప్పుడు చదువుదాం వాక్యాన్ని. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం
15వ వచనం నుంచి చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం నుంచి చదువుకుందాం. మనము జన్మము వలన యూదులమే గాని అన్యజనులలో చేరిన పాపులము కాము. మనుషుడు యేసుక్రీస్తునందలి విశ్వాసం వలనే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చిదిద్దబడడని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా కాక క్రీస్తునందలి విశ్వాసం వలననే నీతిమంతులమని తీర్చిదిద్దబడుటకై క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుచున్నాము. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఈ 40 దినాలు ఎందుకు వస్తున్నాం? ధర్మశాస్త్రం అంటే ఎలా ఉంటుంది అని అంటే, ధర్మశాస్త్రం ఇటు చూడండి, స్తోత్రం చెప్పండి. ఇందులో 2 రకాల భక్తులు ఉంటారు. ఇప్పుడు కూడా 2 రకాల భక్తులు. ఒకటి ధర్మశాస్త్రాన్ని పాటించేవాళ్ళు, ఒకటి ధర్మశాస్త్రాన్ని పాటించేవాళ్ళు, 2 చెప్పాలి. ధర్మశాస్త్రం పాటిస్తారు, 2 విశ్వాసాన్ని పాటిస్తారు. హల్లెలూయా. ఈ 40 దినాలు కొంతమంది ఏమని తీర్మానం తీసుకుంటారనంటే, చెప్పాను కదా, ఆదివారం చెప్పాను, గడ్డం పెంచాలని, తలలు దేవుడికి ఇవ్వాలని, తెల్లని వస్త్రాలు ధరించుకోవాలని, ఈ 40 దినాలు నీసు తినకూడదని, ఈ 40 దినాలు ఉపవాసం ఉండాలి. మంచి అవన్నీ చెడి అని అంటలా. ధర్మశాస్త్రం అంటే అలా ఉంటుందో చెప్తున్నా. ఇవన్నీ చెడేం కాదండి, మంచియే, చేయాలి కూడా. ఉపవాసం ఉండాలని తీర్మానం తీసుకుంటారు. అలాగే చెప్పులు లేకుండా తిరగాలని కూడా తీర్మానం తీసుకుంటారు. నేల మీద కూర్చోవాలని తీర్మానం తీసుకుంటారు. నేల మీదే పడుకోవాలని కూడా తీర్మానం తీసుకుంటారు. కొంతమంది వస్త్రాలు ధరించుకుంటారు, కొంతమంది తలకి నూనె పెట్టుకుంటారు, తలంటుకోరు. అలాగే ఒకటే డ్రెస్ వేసుకుని తిరుగుతూ ఉంటారు. మంచిదే, కానీ సిలువ మీద విశ్వాసం ఉంచరు. హల్లెలూయా. ఏముంచరు చెప్పండి? సిలువ మీద విశ్వాసం ఉంచరు, దేవుడి మీద విశ్వాసం ఉంచరు. ఎందుకంటే 40 దినాలు అయిన తర్వాత మళ్ళీ మామూలే. అంటే 40 దినాలు ధర్మశాస్త్రం చేయడం ద్వారా నువ్వు నీతిమంతుడికి ఏమీ తీర్చిదిద్దబడలేదు అని ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు చెబుతున్నారు. ఏమని చెబుతున్నారు అని అంటే, మనుష్యుడు యేసుక్రీస్తునందలి విశ్వాసం వలననే కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడిగా తీర్చిదిద్దబడడని ఎరిగి మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా కాక క్రీస్తునందలి విశ్వాసం వలననే నీతిమంతులమని తీర్చిదిద్దబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసము ఉంచి ఉన్నాము. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎవరి మీద విశ్వాసం ఉంచాలి? ఇప్పుడు ఈ 40 దినాలు చేసినటువంటి భక్తికి ఇంతకు ముందు ఉన్నటువంటి విశ్వాసము కంటే ఇప్పుడు అధికమైన విశ్వాసం వచ్చునుగాక. దేవుడి మీద ఇంతకు ముందు ఉన్నటువంటి నమ్మకం కంటే ఈ 40 దినాలు ఇంకా నమ్మకం వచ్చునుగాక, ఇంకా ఆత్మను పొందుకొందుము గాక, ఇంకా శక్తిని పొందుకొందుము గాక, ఇంకా ప్రభావాన్ని పొందుకొందుము గాక. పాపం వలన జ్ఞానము మనిషికి లేదండి. చెప్పండి ఒకసారి. పాపం వలన మనిషికి ఏమి లేదు? జ్ఞానం లేదు. అందుకని దేన్ని చూస్తే దాన్ని దేవుడు అంటాడు. దేవుడిని ఎలాగ ఆరాధన చేయాలో తెలియదు, మనుషులతో ఎలా ప్రవర్తించాలో తెలియదు, దేవునితో ఎలా ప్రవర్తించాలో తెలియదు, ఎక్కడ ఎలాగ ఉండాలో తెలియదు. కాబట్టి 40 దినాలు ఏమి నేర్చుకోవాలి? జ్ఞానమును నేర్చుకుందుముగాక. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. ఏమి నేర్చుకోవాలి చెప్పండి? జ్ఞానమును నేర్చుకుందుముగాక. జ్ఞానం ఎక్కడ వస్తుంది? దేవుని మందిరములో ఉన్నప్పుడు మాత్రమే నీకు జ్ఞానం వస్తుంది. బైబిల్ని చదివినప్పుడు మాత్రమే నీకు జ్ఞానం వస్తుంది. వాక్యంలో ఉన్న అర్థాన్ని నువ్వు అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే జ్ఞానం వస్తుంది. ప్రార్థనలో పరిశుద్ధతలో ఏకీభవించినప్పుడు మాత్రమే ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది. హల్లెలూయా. యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానము చేయవాడు ధన్యుడు అన్నారు దేవుడు. ఎందుకు ధన్యుడు అంటే ముందు జ్ఞానం వస్తుంది. హల్లెలూయా. ఏమొస్తుంది చెప్పండి? జ్ఞానం వస్తుంది. దేవుడు అంటే ఎవరు? దేవుడు ఎక్కడ ఉంటారు? అసలు మనమెవరు? ఎందుకు ఈ లోకంలోకి వచ్చాం? ఈ జ్ఞానం చాలామందికి లేదండి. కాబట్టి 40 దినాలు ఏం పొందుకోవాలి? జ్ఞానాన్ని పొందుకోవాలి. దేవుడి మీద విశ్వాసం ఉంచాలి, జ్ఞానమును పొందుకోవాలి. కాబట్టి శారీరక సంబంధమైన క్రియలు, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేయడం ద్వారా ఎటువంటి ఉపయోగం లేదు. ఇది అర్థం కాక పాస్టర్లు కూడా కన్ఫ్యూజ్ వచ్చేసి, ఒకడేమో సిలువ ధ్యానాలు చేయమంటాడు, ఒకడేమో వద్దు అంటాడు. ఎందుకు చేయమంటాడు, ఎందుకు వద్దు అంటాడు అంటే ఈ కన్ఫ్యూజన్ వాళ్ళకి తెలియక, ఈ పరిస్థితి తెలియక తెలిసినోడి దగ్గరికి ఏమో రారు, వాక్యం వినలేరు. ఎందుకంటే ఆ జ్ఞానం లేదు.
ఏ జ్ఞానం ఉందంటే మానవుడికి ఇప్పటికిప్పుడు కష్టం వస్తే తీరిపోవాలి, దానికోసం పరుగులు పెడుతున్నారు మనుషులు. ఇప్పటికిప్పుడు వ్యాధి వస్తే తగ్గిపోవాలి, దానికోసం పరుగులు పెడుతున్నారు. పిల్లకి పెళ్ళి కాకపోతే అప్పటికప్పుడు పెళ్ళి అయిపోవాలి. టీవీలో కూడా చూడండి, శుభవార్త ఛానల్ కానీ, ఆరాధన ఛానల్ కానీ, క్రిస్టియన్ ఛానల్ ఏది వెతికినా సాక్ష్యాలు 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 సాక్ష్యాలు. దేవుడి వాక్యం లేదు, దేవుడి జ్ఞానం లేదు, రాకడ గురించి లేదు, సువార్త లేదు, ఏ పాస్టర్ చెప్పట్లా. మనకులాగే టచ్ పవర్ చేస్తున్నారు, కానీ దాన్నే హైలైట్ చేసుకుంటూ వెళుతున్నారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తి ఇక్కడ కూడా ఉంది, దేవుని మహిమ ఉంది, కానీ దాన్ని హైలైట్ చేసి అప్పుడు నీకు ఎలా జరిగిందమ్మా, ఇప్పుడు నీకు ఎలాగుందమ్మా, అప్పుడు అలాగున్నా ఇప్పుడు ఎలాగున్నా అని చెప్పేసి మీకు మైకులు ఇచ్చి ఏమీ చెప్పనివ్వట్లా. ఇక్కడ ప్రధానంగా మాట్లాడేది ఏంటంటే వాక్యం మాత్రమే. హల్లెలూయా. వాక్యాన్ని బలపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు వస్తారు, వాక్యాన్ని బలపరచడానికి సాక్ష్యాలు వినిపిస్తారు, వాక్యాన్ని బలపరచడానికి దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తారు. కానీ అద్భుతాల మీదే దృష్టి ఉంచుకోకుందుము గాక. హల్లెలూయా. కాబట్టి ప్రస్తుత సంఘాలన్నీ కూడా అద్భుతాలు 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 అద్భుతాలు, అక్కడికి వెళ్ళండి తగ్గుద్ది, ఇక్కడికి వెళ్ళండి తగ్గుద్ది, అక్కడికి నడవండి అని అటు ఇటు మనుషుల్ని ఒక చోట స్థిరంగా ఉండకుండా అపవాదంట భూమి మీద అటు ఇటు తిరుగుద్దంట. అపవాది కూడా ఈ మందిరం కదా, ఆ మందిరం, ఆ మందిరం కదా, ఈ మందిరం గిరగరా 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 తిప్పుతుంది. హల్లెలూయా. కాబట్టి 40 దినాల్లో జ్ఞానాన్ని పెంచుకొందుముగాక. ఎక్కడుంది జ్ఞానం? బైబిల్ గ్రంథంలో ఉంది. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండడం జ్ఞానమునకు మూలం. భయం ఉండాలి, భక్తి ఉండాలి, రెండు ఉన్నప్పుడు మనకేమొస్తుందంట? జ్ఞానం వస్తుంది. కాబట్టి పాపం వల్ల ఏం పోగొట్టుకున్నాం? జ్ఞానం పోగొట్టుకున్నాం. మరలా ఈ 40 దినాల్లో జ్ఞానం తెచ్చుకొందుముగాక. హల్లెలూయా. అందుకని మనం ఏమి చదవలేకపోతాం. ఇప్పుడు నేను ఇన్ని మాటలు చెప్తున్నా, మీకు అందరికి అన్నీ వెళ్ళవు మైండ్లోకి. నేను చెప్తున్నానుగా, 100 మాటలు చెప్తే ఒక్కటి వెళ్తుందేమో, అది కూడా కష్టమే. ఇప్పుడు ఆమెనని కిందకి వెళ్ళిపోయిన తర్వాత మర్చిపోతారు. ఎందుకంటే నిన్న ఏం వాక్యం చెప్పాం, మొన్న ఏ వాక్యం చెప్పాం, అంతకుముందు ఏ వాక్యం చెప్పాం, అస్సలు గుర్తుండదు. అదే పెళ్ళైన కొత్తలో మీ అత్తగారు ఏమన్నారో ఇప్పుడు చెప్పమంటే టక్కుమని చెప్తారు. ఏమని తిట్టిందో చెప్పమంటే ఇప్పుడు టక్కుమని చెప్తారు. మీ మాంగారు ఏమని తిట్టాడో చెప్పమంటే ఇప్పుడు కాదు, పెళ్ళైన కొత్తలో అంటే 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చెప్పమంటే టక్ 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 టక్మని చెప్తారు. ఆడబడి చేయమందా కూడా ఇప్పుడు చెప్తారు. ఆ రోజు నేను డ్రెస్ కట్టుకున్నారో చెప్తారు. మరి దీని మీద ఎందుకు లేదా జ్ఞానము అని అంటే పాపము అనంటే దేనివల్ల లేదు? పాపం వల్ల లేదు. ఆ రోజున భర్త పెళ్లి చూపులు ఎలా చూసాడు ఇప్పటికీ చెప్తారు. ఆ రోజున ఏ షర్ట్ వేసుకొచ్చారు ఇప్పటికీ చెప్తారు. ఆ రోజున బైక్ ఎక్కించుకున్నాడా, బైక్ ఎక్కించుకోలేదా, అత్తగారిని ఎలా చూసాడు, మావయ్య గారిని ఎలా చూసాడు, బామ్మర్దులను ఎలా చూసాడు, కుటుంబంలో పరిస్థితులు ఏంటి మొత్తం చెప్తాం. హిస్టరీ ప్రతి ఇంటికి వెళ్ళి ఇదేగా చెప్తాం మనం. మా ఆయన ఆ రోజుల్లో అలాగుండేవాడండి, ఈ రోజు ఎలాగైపోయాడండి, మా ఆవిడ ఆ రోజుల్లో అలాగుండేది, ఈ రోజు ఎలాగైపోయింది, ఇవే కదా. అంటే లోక సంబంధమైన జ్ఞానం ఉంది, కానీ మనకు ఏ జ్ఞానం లేదు? దేవుని సంబంధమైన జ్ఞానం లేదు. కాబట్టి సిలువ ధ్యానాలు ఎందుకు పెట్టామని అంటే దేవుని సంబంధమైన జ్ఞానాన్ని మనం పొందుకుందుముగాక. చాలాసార్లు చెప్తున్నా, అన్ని మందిరాలు వేరు, మన మందిరం వేరు. గుంపులో గోవిందలాగా మన మందిరం లేదు. ఉన్నది ఒకళ్ళైనా నలుగురైనా వాళ్ళు ఏలియాల వలె మండుదురుగాక, ఆది అపోస్తుల వలె మండుదురుగాక. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నాడు. పాపం వల్ల ఏం పోయింది మనకి? అది తెచ్చుకోవాలి. మనం ఏం కోల్పోయాం? అది సిలువను చూసి తెచ్చుకోవాలి. అంతే తప్ప ఈ 40 దినాలు గట్టిగా 40 దినాలు ఉపవాసం ఉంటాను, నాకు ఇల్లు కట్టి పెట్టేయండి అయ్యా అని అడగకూడదు. నేను 40 దినాలు గట్టిగా ఉపవాసం ఉంటాను, నాకు ఆరోగ్యం దయచేయండి అని అంటే ఆరోగ్యం వస్తుంది. వైద్యరీత్యా శరీరంలో పాప నియమం అనేది ఉంది కనుక వయసు రీత్యా ఏమవుతుంది? రోగం వస్తుంది, తగ్గుద్ది. దాని మీద మైండ్ పెట్టకూడదు. పిల్లలు కలిగితే కలుగుతారు, లేకపోతే లేదు, దాని మీద మైండ్ పెట్టకూడదు. పాత నిబంధనలో ఆశీర్వాదాలు దేవుని నామాన్ని మహిమపరిచినాయి. క్రొత్త నిబంధనలో పరిశుద్ధత మాత్రమే, యథార్థత మాత్రమే దేవుణ్ణి మహిమపరచునుగాక. విశ్వాసం మాత్రమే, అంతే. ఇంతకుముందు క్రియలు చూసి విశ్వాసం పాత నిబంధనలో, ఇప్పుడు క్రియలు ఏమి ఉండవు. విశ్వాసం ద్వారానే క్రియలు. నమ్మాలంతే. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే. కొంతమంది అంటారు దేవుని చేయమని నమ్ముతాం అంటారనరా. దేవుని చేయమని మేము నమ్ముతాం. నువ్వు నమ్మేదేంటి? ఎవడైనా నమ్ముతాడు. చేయుడు దేవుడు, కానీ నువ్వు నమ్మాల్సిందే. అలాగైతేనే దేవుడి దగ్గరికి రావాలి. ఇది చాలా పదునైన మాట. పాత నిబంధన ఒకవైపే కోసింది, ఇది 2 వైపులు కోసేద్ది కొత్త నిబంధన. చాలా ప్రమాదం. అందుకని భక్తిలోనికి వస్తే ఇలాగే రావాలి. యేసు శిలువ మీద
ఆయన వాక్యాల మీద విశ్వాసం ఉంచుదుము గాక. మనం ఎవరని చెప్పండి? విశ్వాసులు. విశ్వాసులు ఏమవ్వాలి? శిష్యులు అవ్వాలి. శిష్యులు ఏమవ్వాలి? దేవదూతలు అవ్వాలి. దేవదూతలు ఏమవ్వాలి? దేవుడు అవ్వాలి. బిగ్గరగా చెప్పలు కూడా దేవుని నామని మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. స్టెఫన్ తెలుసు కదా, స్టెఫను ఫస్ట్ హతసాక్షి, రాళ్లతో కొట్టి చంపబడ్డాడు. ఫస్ట్ ఎలా వచ్చాడో తెలుసా? ఆయన భోజనాలు వడ్డించడానికి విశ్వాసగా వచ్చాడండి. ఆయన ఎలా వచ్చాడు చెప్పండి? భోజనాలు వడ్డించడానికి, పరిచర్య చేయడానికి విశ్వాసగా వచ్చాడు. తర్వాత అపోస్తుల పేరులో ఈ స్టెఫన్ గారి పేరును కూడా చేర్చారు. ఈయన తర్వాత విశ్వాసగా వచ్చిన ఆయన ఎలా మారిపోయాడంటే శిష్యుడిగా మారిపోయాడు. దగ్గరగా చెప్పలు కూడా దేవుని నామని మహిమపడు. శిష్యుడిగా అంటే ఆత్మతోనూ జ్ఞానంతో నిండుకున్నాడంట ఆయన. అలా దేంతో నిండుకున్నాడు? ఆత్మతోనూ అనండి, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకున్నాడు. ఈ 40 దినాల్లో మనం ఏం నిండుకోవాలి? విశ్వాసగా ఉన్నటువంటి మనం ఏమైపోవాలి? శిష్యులుగా మారిపోవాలి. ఆత్మతోనూ జ్ఞానంతో నిండుకున్నాడు. మనుషులందరూ రాళ్ళు పెట్టి చంపుతున్నారు. మనుషులందరూ రాళ్ళు పెట్టి చంపుతున్నారే కానీ అక్కడ స్టెఫన్ లేడు. ఆ స్టెఫన్ ముఖం ఎలా ఉంది? రక్తం మడుగులేం లేదు, దేవదూత ముఖంలా మారిపోయిందంట. దగ్గరగా చెప్పలు కూడా దేవుని నామని మహిమపడదాం. హల్లెలూయా. అది మనస్సు మారి రూపాంతరం పొందడం అంటే అది, మన భక్తి మారడం అంటే అది. అంతే తప్ప ఒక పూరు గుడిసెలో ఉన్నాం, ఇప్పుడు డబల్ స్టేర్ బిల్డింగ్ కట్టుకున్నాం, ఇది కదా ఆశీర్వాదం. అది పాత నిబంధన, అది ధర్మశాస్త్రం, అది పోయింది. హల్లెలూయా. ఇప్పుడు ఏమొచ్చింది? ఆ తెర చిరిగిపోయింది, ఆ ప్రభావం బయటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏమొచ్చింది అని అంటే మన క్రియలను బట్టి కాదు, దేవుని శిలువ మీదే నీకున్నా లేకపోయినా సమస్తాన్ని విడిచి ఆయన మీద విశ్వాసం ఉంచి పరలోక రాజ్యానికి వారసులుగా మనం ఉండాల్సిందే. ఆఖరి వరకు రక్షణ కాపాడుకోవాల్సింది. ఏది రక్షణ అంటే కాపాడుకోవాల్సిందే. ఎటువంటి పాప మాలిన్యం అంటుకోకుండా దేవుని మీద విశ్వాసం ఉంచి పరిశుద్ధంగా, యథార్థంగా జ్ఞానం పొందుకుని, ఆత్మను పొందుకుని, శక్తిని పొందుకుని, బలాన్ని పొందుకుని, మహిమను పొందుకుని ఆయన మీద విశ్వాసం ఉంచి పరలోక రాజ్యం వెళ్ళిపోవాల్సింది. స్తోత్రం చెప్పండి. ఏమన్నా అర్థమవుతుందంటారా? నలుగురు ఉన్నారు, దంచి దంచి కొడుతున్నారు అని అనుకోకండి. అందుకే నేను రికార్డింగ్ చేపిస్తున్నాను. మొక్కలు కాకపోతే ఒక్కడైనా. చాలామంది చూడరు, ఎక్కువగా ఏం చూస్తారంటే ఆ పాటలు, ఆ మ్యూజిక్ అయ్యే చూస్తూ ఉంటారు. ఈ వాక్యం చూడరు. కానీ ఒక్కడ చూసినా, ఆ ఒక్కడన్నా సరే ఎక్కడికి వెళ్ళిపోతాడు? పరలోక రాజ్యం వెళ్ళిపోతాడు. హల్లెలూయా. కాబట్టి పాపం వల్ల ఏం పోయింది? జ్ఞానం అనే కళ పోయింది. ఇప్పుడు ఈ 40 దినాలు ఏం పొందుకోవాలి? జ్ఞానాన్ని పొందుకోవాలి. హల్లెలూయా. రెండవది శక్తి పోయిందండి మనకి. ఏం పోయింది చెప్పండి? దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనిచ్చిన కానీ పిరికితనం కలిగిన ఆత్మని ఇవ్వలేదు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడికే కనుక పెద్ద పాము వచ్చింది అనుకుందాం. ఏమొచ్చింది? పెద్ద పాము వచ్చింది. కుర్చీలు, బల్లలు, బైబిళ్ళు అన్నీ విడిచిపెట్టేసి పరిగెట్టేస్తారు. అంటే ఏం పోయింది? మనలోకి శక్తి పోయింది. ఏదైనా తోటలో దేవుడు మానవుడిని ఎలా తయారు చేశాడనంటే పక్షుల్ని ఏలడానికి, చేపల్ని ఏలడానికి, ప్రాకేటువంటి పురుగుల్ని ఏలడానికి, పెద్ద పుల్ని, ఖడ్గ మృగాలను కూడా ఏలడానికి శక్తినిచ్చాడు. ఇప్పుడు మనకు ఆ శక్తి సరిపోద్దా? చెప్పాలి. సరిపోద్దా అంటే సరిపోదు. ఇప్పుడు పెద్ద పులి వచ్చింది అనుకోండి, ఎంతమంది ఉంటాయి ఇక్కడ? కిటికీలోంచి దారి లేకపోయినా సరే దూకేస్తాం, కనీసం కాళ్ళు చేతులు ఇరికైనా బతుకుతామని. ఇక్కడుంటే కనుక దానికి ఆహారం అయిపోతాం. శక్తి లేదు మనకి. కానీ దేవుని ఆత్మను పొందుకున్నప్పుడు ఈ 40 దినాల్లో శక్తి వచ్చినప్పుడు, బలం వచ్చినప్పుడు సంసోను వలె ఆ యొక్క సింహాన్ని కూడా ఏం చేయాలంట? మేక పిల్లను చీల్చినట్లుగా చీల్చివేయుదుముగాక. 40 దినాలు ఏం పొందుకోవాలి చెప్పండి? శక్తిని పొందుకొందుముగాక, బలమును పొందుకొందుముగాక, మహిమను పొందుకొందుముగాక, ప్రభావాన్ని పొందుకొందుముగాక. హల్లెలూయా. అందుకు సిలువ ధ్యానం చేయాలి. అందుకు ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి యేసు మీద విశ్వాసం ఉంచి మనం ఇది చేయాలి. ఓకేనా? ఇంతకుముందు భక్తి వేరు, ఇప్పుడు భక్తి వేరు. రోజు రోజుకి ఎదుగుతున్నాం కదా. భక్తులు ఎదగాల వద్దా? స్టెఫన్ ఎలా మారాడు? విశ్వాసగా ఉన్నాడు, తర్వాత శిష్యుడిగా మారాడు. శిష్యుడి నుంచి దేవదూతగా మారాడు. దేవదూత నుంచి దేవుని కుమారుడిగా ఆయన తండ్రి కుడిపార్శ్వం నుండి అక్కడికి ఎత్తబడిపోయాడంట. హల్లెలూయా. మనం కూడా ఎలా మారాలి? రేపు ఎవరిని తీసుకుని వెళ్తాడు ఆయన? చెప్పాలి. దివిటీలు పట్టుకుని ఆత్మ కలిగి దేవుని కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళు వీళ్ళు ఎవరంటే దేవదూతలు. వీళ్ళు ఎవరంటే చెప్పండి? దేవదూతలు, దైవములు, దేవుని కుమారులుగా మార్పు చెందారు వాళ్ళు. వారిలో దేవుని ఆత్మ వెలుగుతుంది, తాండవం చేస్తుంది. దేవుని ఆత్మ ఎక్కడ వెలుగుతుంది? దివిటీలు పట్టుకున్నారంటే ఇక్కడ పట్టుకోవాలి, ఎక్కడ పట్టుకున్నారు? అసలు పట్టుకోవడం అంటే మీ మనసు అనే నడుము పట్టుకోండి అని ఉంటుంది. ఓకేనా? నడుములు కట్టుకోండి అని ఉంటుంది ఒక వాక్యం. నడుములు అంటే ఈ నడుములు కాదు. నడుములు కట్టుకోండి అంటే ఒక ఆయన టవలేసి గట్టిగా కట్టేసి చెప్పి అంటున్నాడు.
నడుం కట్టుకోవడం అంటే అది కాదు. నడుం కట్టుకోవడం అని అంటే మన నడుము అనగా మనస్సు అనండి ఒకసారి. మన నడుము అంటే ఏంటి? మనస్సును కట్టుకోవాలి. ఈ 40 దినాలు ఏం కట్టుకోవాలి? మనస్సును కట్టుకోవాలి. ఎలా కట్టుకోవాలి? జ్ఞానం మీదకి మనసును పంపించాలి. రెండోది శక్తి మీదకి మనసును పంపించాలి. ఈ 40 దినాలు అది గనక మనం పొందుకుంటే దేవుని మీద విశ్వాసం ఉంచుదుముగాక. అసలు దేవుడే మన దగ్గరికి వచ్చిన గాక ఇలా చేస్తే. హల్లెలూయా. నువ్వు 40 దినాలు నాన్ వెజ్ మానేయడం ద్వారా దేవుడేమి రాడు. నువ్వు చెప్పులు లేకుండా తిరిగినంత మాత్రం దేవుడేమి రాడు. గుండు గీయించుకోకుండా ఉన్నంత మాత్రాన దేవుడేమి రాడు. నువ్వు ఆహారం తీసుకోకుండా ఉన్నంత మాత్రాన దేవుడేమి రాడు. అందుకని కొంతమంది, ఒక ఆయన లంకలో ఒక పాస్టర్ గారు తెలుసు. నేను అప్పుడు దేవుళ్ళో కూడా రాలేదు, అప్పుడు డిగ్రీ ఏదో చదువుతున్నా. మోషే గారు 40 దినాలు ఉపవాస ప్రార్థన చేశారు, కట్టుకు ఉపవాసం అని. ఏలియా గారు 40 దినాలు ఉపవాసం చేశారు, కట్టుకు ఉపవాసం అని. యేసు ప్రభు వారు కూడా 40 దినాలు ఉపవాసం చేశారని. ఈయన కూడా పాస్టర్ గారు ఆయన మందిరంలో నిష్టగా, అంటే అక్షరం ఏం చేస్తుందో చెప్తున్నా. అక్షరార్థంగా చదివితే, అక్షరార్థంగా మనం జీవిస్తే చచ్చిపోతాం, నరకానికి వెళ్ళిపోతాం. ఈయన 40 దినాలు కూర్చోవడానికి సంఘం అంతా ప్రకటించాడు, నేను 40 దినాలు ఉంటున్నాను, మీరు కూడా 40 దినాలు ఉంటున్నాను ఏమీ తినకుండా. ఎందుకంటే దేవుడు ఉన్నారుగా, మోషే గారు ఉన్నారుగా, ఇంకా ఏలియా గారు ఉన్నారుగా, ఇంకా చేసిన భక్తులు ఉన్నారు కదా. భక్తులకి ఇచ్చినటువంటి శక్తిని దేవుడు మనకివ్వడా అనే విశ్వాసంతో వచ్చేసి 40 దినాలు కూర్చున్నాడండి. దరిదాపుగా 10 దినాలు బాగానే కూర్చున్నాడు. 10 దినాలు దాటిన తర్వాత సెలైన్ పెట్టవలసి వచ్చింది. నడవలేకపోతున్నాడు, లేవలేకపోతున్నాడు. సెలైన్ పెట్టారు. హాస్పిటల్కి తీసుకుని వెళ్తున్నాడు. నేను హాస్పిటల్కి తీసుకెళ్ళనే వద్దు, నేను 40 దినాలు చేయాలని చెప్పేసి సెలైన్లన్నీ పీకేసుకున్నాడు. 10 దాటింది, 11వ రోజు, 12వ రోజు, 20వ రోజు చనిపోయాడు. 20వ రోజు చనిపోయాడు. అన్య జనాంగం ఏమంటారు ఇప్పుడు? మీ దేవుడు మిమ్మల్ని ఏం చేయలేదు, రక్షించలేదా, కాపాడలేదా? అంటే నీ భక్తి ఏమైనా తేడాగా ఉందా? నీలో ఏదైనా పాపం ఉందా? భార్యను తిట్టడం, పిల్లల్ని తిట్టడం, ఆయన తిట్టడం, అన్ని సాక్ష్యాలు పోగొట్టు. పోనీ దేవుడి దగ్గరికి వెళితే వెళ్ళాడు, కానీ భూమి మీద ఆత్మలు రక్షించడం అక్కడతోటి ఆగిపోయింది. హల్లెలూయా. 40 దినాలు ఉపవాసం ఉండొచ్చు. ఎప్పుడు చెప్పాలి? ఎప్పుడు? దేవుడు తనంతట తాను ప్రత్యక్షత ఇచ్చి కాపాడినప్పుడు. దేవుడు తనంతట తాను ఎప్పుడు ప్రత్యక్షనిస్తాడు చెప్పండి అమ్మా. ఇప్పుడు ఒక వ్యక్తికి మనం ఉద్యోగం ఎప్పుడు ఇస్తాం? అర్హత ఉంటే. అనండి ఒకసారి. అర్హత ఉంటే ఉద్యోగం ఇస్తాం. అర్హత లేకుండా చిన్నపిల్లోడిని తీసుకొచ్చి ఎలా ఉద్యోగం ఇస్తాం? చదువు లేనివాడిని తీసుకొచ్చి ఎలా ఉద్యోగం ఇస్తాం? ఇప్పుడు నేను చెప్పాను, పాపం ద్వారా జ్ఞానాన్ని పోగొట్టుకున్నాం, పాపం ద్వారా శక్తిని పోగొట్టుకున్నాం, పాపం ద్వారా పరిశుద్ధతను పోగొట్టుకున్నాం, పాపం ద్వారా విశ్వాసాన్ని పోగొట్టుకున్నాం. నీకు విశ్వాసం లేకుండా, పరిశుద్ధత లేకుండా, జ్ఞానం లేకుండా, ఆత్మ వివేచన లేకుండా 40 దినాలు ఎలా ఉంటావు? అసలు ఉండవలసినవి ఉండాలిగా నీ దగ్గర, అంతే కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి హైదరాబాద్ ప్రయాణం వెళ్ళాలి, ప్రయాణం చేయాలి. నీకు ట్రైన్ టికెట్ ఉండాలి, దానికి సంబంధించిన వస్తువులు ఉండాలి, నీకు ఆహారం ఉండాలి, అందులో నీ పేరు ఉండాలి, అక్కడ నీకు ఏదైనా పని ఉండాలి. ఇలా బోళ్ళని ఉంటాయి. అవి ఏమీ లేకుండా నేను హైదరాబాద్ వెళ్తా అందరూ వెళ్తున్నారు కానీ నేను వెళ్తానంటే అవ్వదు పని, అంతే కదా. కొన్ని దాని నియమాలు ఉంటాయి. అలాగే 40 దినాలు కూడా నువ్వు ఉండాలి అని అంటే దేవుడు నిన్ను దర్శించునుగాక, దేవుని ఆత్మ నీ దగ్గరకు వచ్చునుగాక, దేవుని శక్తి నీ దగ్గరకు వచ్చునుగాక, దేవుని ఆత్మ, దేవుని శక్తి, దేవుడు నిన్ను దర్శించాలి అని అంటే ఇవి నీకుండునుగాక. ఏవి? జ్ఞానము, శక్తి, బలము, ఆత్మ, మహిమ, వివేచన వరము. ఇలాగో కొన్ని క్వాలిటీస్ నీలో ఉంటే దేవుడు అంటాడు, మనోడు పర్వాలేదు, నిలబడడానికి సమర్థుడే, ట్రైనింగ్లో బాగున్నాడు, అంతే కదా. ట్రైనింగ్ అంతా బాగా తీసుకుంటే నాకు పోలీస్ ఉద్యోగం ఇస్తారు. ఎంత కొలత ఉండాలో అంత కొలత కూడా ఉంది, ఎంత వెయిట్ ఉండాలో అంత వెయిట్ కూడా ఉన్నాడు అని చెప్పి అతనికి పోలీస్ జాబ్ ఇస్తాడు. అంతే తప్ప నాలా పీలగా ఉన్నవాడిని తీసుకెళ్ళి పోలీస్ జాబ్ ఇస్తే ఎవడన్నా గన్న ఎదురుగా పెడితే అక్కడి నుంచే పారిపోయాడు. అల్లెలు కొన్ని క్వాలిటీస్ ఉంటాయి లేవా? కాబట్టి ఎలాగ పడితే అలాగో ప్రార్థనలు చేయకుందుముగాక, ఎలాగ పడితే అలాగుండి అన్య జనానికి అవమానం తీసుకురాకుందుముగా, ఎలాగ పడితే అలాగుండి కుటుంబానికి అవమానం తీసుకురాకుండా. అందుకనే కుటుంబంలో కూడా మనకి శోధన వస్తుంది. అమ్మా 40 దినాలు చేసి ఏమొచ్చింది నీకు? కాళ్ళు నొప్పులు తప్ప అంటారు. శిలువ ధ్యానాలకు వెళ్ళి నువ్వేం పొందుకున్నావు? శక్తిని పొందుకోండి, వాళ్ళు మారు మాట మాట్లాడుకుందురుగాక. జ్ఞానాన్ని పొందుకోండి, మారు మాట మాట్లాడుకుందురుగాక. పరిశుద్ధతను పొందుకోండి, మారు మాట మాట్లాడుకుందురుగాక. మహిమను పొందుకోండి. మిమ్మల్ని చూస్తే ఎవరి ముఖం గుర్తు రావాలి?
ఏసే ముఖం గుర్తొస్తే అసలు ఎవ్వరు మారుమాట మాట్లాడరండి. మనం చేసేది చేస్తూ ఉంటాం, అది చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, అటు చందం ఇటు చందం, ఇప్పుడు మధ్యలో ఉండిపోయాం. ఇటు స్త్రీలము కాదు అటు పురుషులం కాదు అన్నట్టుగా ఉంది. మధ్యలో సీట్లు వేయండి అంటున్నాడు ఆయన ఎవరో బస్సులో. ఆడవాళ్ళు అయితే ఒకవైపు కూర్చుంటారు, మగవాళ్ళు అయితే ఒకవైపు కూర్చుంటారు, మరి మధ్య రకం అయితే ఎక్కడ కూర్చుంటారు. మధ్యలో సీట్లు వేయండి అంటున్నారు. అంటే మనం అటు విశ్వాసులం కాదు, ఇటు అవిశ్వాసులం కాదు. బాగోపోతే విశ్వాసం ఉంచుతాం, అన్నీ బాగుంటే విశ్వాసం ఉంచాం. హల్లెలూయా. ఒకరోజు అలాగా ఒకరోజు ఇలాగా ఉంటాం. అంటే దానికి చెందాం దీనికి చెందాం. అందుకని మనం చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాం వాళ్ళకంటే అనుకుంటున్నాం. హల్లెలూయా. దేవుడు అదే కూడా తెలియపరుస్తున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి పాపం వల్ల ఏం పోగొట్టుకున్నాం చెప్పండి? చెప్పాలి. జ్ఞానం పోగొట్టుకున్నాం. రెండోది శక్తిని పొందుకున్నాం. మూడోది పరిశుద్ధతను పోగొట్టుకున్నాం. పరిశుద్ధత ఉంటాం, మనం ఏ పాపం చేయట్లేదు, యథార్థం ఉంటాం. కానీ ఇన్ని రోజులు ఉంటున్నాం, స్థిరంగా ఉండగలుగుతున్నామా? చెప్పాలి. స్థిరంగా ఉండగలుగుతున్నామా? కానీ పరిశుద్ధతలో కూడా స్థిరంగా ఉండుదుము గాక. పరిశుద్ధతలో స్థిరంగా ఉండాలంటే చాలా 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 సాధకం చేయాలి, చాలా 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 ట్రైనింగ్ అవ్వాలి. ఎవరి దగ్గర? దేవుని దగ్గర. దేవుడు అపోస్తలుడైన పౌలు గారిని శ్వాస పెట్టి ఒకటి కొట్టాడండి. కొట్టిన తర్వాత 40 దినాలు కాదు 3 సంవత్సరాలు దేవుడి దగ్గర ఉన్నాడంట ఆయన. అదే గలతీయులకు రాసిన పత్రికలో ఆయన చెప్తాడు చూడండి, నేను మనుషులు ఎవరి దగ్గరికి వెళ్ళలేదు కానీ దేవుడే శ్వాస పెట్టి ఒకటి కొట్టి నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్ళాడో అక్కడికి తీసుకుని వెళ్ళాడో అని చెప్తాడు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. 16 నుంచి చదువుదాం. 16 నుంచి. ఆయనను నాయందు బయలుపరచను అనుగ్రహించినప్పుడు మనుష్య మాతృలతో నేను సంప్రదింపలేదు. నాకంటే ముందుగా అపోస్తులైన వారి యొద్దకు యెరూషలేముకైనా నేను వెళ్ళలేదు. కానీ వెంటనే ఎక్కడికి వెళ్ళాను? అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణంకి తిరిగి వచ్చింది. అరేబియా దేశానికి ఎందుకు వెళ్ళాడు? 18వ వచనం చదివితే అటుపైన 3 సంవత్సరములైన తర్వాత కేఫాకును చదవండి, కేఫాకును పరిచయం చేసుకోనవల్లని యెరూషలేము. అంటే 3 సంవత్సరాల తర్వాత వచ్చాడు. 3 సంవత్సరాలు కూడా ఏం చేస్తున్నాడు ఆయన? ఎవరి దగ్గర ఉన్నాడు అని అంటే దేవుడు చెప్పాలి. దేవుడు ఏం చేస్తున్నాడు అనంట? దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయనతో ఉన్నారు. దేవుని ప్రత్యక్షత ఆయనకి ఉన్నది. హల్లెలూయా. ఏమున్నదంట ఆయనకి? దేవుని ప్రత్యక్షత ఉన్నది. చూద్దాం, 2వ అధ్యాయంలోకి వచ్చేద్దాం. 2వ అధ్యాయం 2వ వచనం. 2వ అధ్యాయం 2వ వచనం. దేవ దర్శన ప్రకారమే వెళ్ళి తిని. సరిపోద్దండి. దేని ప్రకారం వెళ్ళాడంట ఆయన? దేవ దర్శనం ప్రకారమే వెళ్ళి తిని. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు ఏసై దగ్గర? చూడండి, ఏసైని ఆయన ముట్టుకోలేదు, ఏసైని తాకలేదు, ఏసైతో మాట్లాడలే శరీరధారిగా ఉన్న దినాల్లో. కానీ దమస్కు మార్గంలో కళ్ళు లేకుండా చేసి తర్వాత బాప్తిసం పొందుకుని అపోస్తలుడైన పౌలు గారు ఎక్కడికి వెళ్ళాడు? అరేబియా ఎడారిలోనికి వెళ్ళిపోయి 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు దేవుడి దగ్గర ట్రైనింగ్ అయ్యాడండి. డైరెక్ట్గా ఎవరి దగ్గర ట్రైనింగ్ అయ్యాడు? దేవుడి దగ్గర ట్రైనింగ్ అయ్యాడు. కాబట్టి ఆయనకి దేవదర్శనం ఉంది కాబట్టి, దేవుని ప్రత్యక్షత ఉంది కాబట్టి, దేవుని మహిమ ఉంది కాబట్టి ఆయన అంతలాగా వాడబడగలిగాడు. ఆయనకు ఆ కెపాసిటీ ఉంది. జ్ఞానం పొందుకున్నాడు, మరలా ఆత్మను పొందుకున్నాడు, శక్తిని పొందుకున్నాడు, వివేచన వరాన్ని పొందుకున్నాడు. ఎన్ని వరాలు ఉంటే అన్ని వరాలు పొందుకున్నాడు. ప్రార్థన చేశాడు, ఆయన కన్నీటి ప్రార్థన చేశాడు, దేవుని కొరకు నిలబడిపోయాడు. లోకాన్ని ఏమాత్రం ఇంత కూడా ఆశించలేదు. హల్లెలూయా. కాబట్టి అలా మారిపోవాలి మనం. చెప్పాలి. విశ్వాసం నుంచి శిష్యుడిగాను, శిష్యుడి నుంచి పరిచర్య చేయవాడుగాను, పరిచర్య చేయవాడుగా నుంచి దేవదూతగాను, దేవదూత నుంచి దేవుని మానవుడిగాను మారిపోదుముగాక. ఇవి మనం పొందుకోవాలి. ఈ భక్తిని మనం చేయాలి. ఈ భక్తిని చేయాలంటే అబ్బో మా వల్ల కాదండి, ఆత్మకి ఏం కనపడుతుంది, జ్ఞానం మాకు ఏం కనపడుతుంది, మాకు ఎందుకండి ఈ వయసులోను అని అంటారేమో. అలాగూ అవసరం లేకపోతే దేవుడు కూడా పిలుచుకోవట్లా. క్రొత్త నిబంధన వేరండి, పాత నిబంధన వేరు. క్రొత్త నిబంధన విశ్వాసులుగా దేవుని రూపులోకి రావాలని ఆయన కోరుకుంది. బోళంత సిలబస్ ఉంది ఇందులో, బోళంత సబ్జెక్ట్ ఉంది, బోళంత జ్ఞానం ఉంది. ఇప్పుడు మీకు అర్థం కాదు, మీకు తెలియదు, దాని గురించి ఏం చేయాలి? 40 దినాలు ప్రభువా మనకి ఏది లేకపోతే అది అడగాలి. జ్ఞానం లేదు, ప్రభువా జ్ఞానం దయచేయండి అయ్యా, నిన్ను తెలుసుకునే జ్ఞానం దయచేయండి. ఈ లోకంలో నేను ఏం ఆశించట్లేదు, కానీ నీ వివేచన దయచేయండి, నీ జ్ఞానం దయచేయండి. అసలు మేము ఎందుకు వచ్చాం, ఎందుకు పుట్టాం, ఎందుకు ఈ లోకంలో జీవిస్తున్న జ్ఞానం దయచేయండి అని ప్రార్థన చేయాలి. రెండోది, శక్తి లేదు మనకి, బలం లేదు, దేని చూసినా భయమే. పొద్దున్న మా అమ్మాయి బయట
స్నానం చేసి బయటికి వెళ్తే ఆ మెట్ల దగ్గర గొల్లబామ అంటారు కదా, మిడతలాగా ఉంటుంది, తాటాకిలాగా ఉంటుంది. అది కాళ్ళు ఎలాగలా పెట్టి ఇలాగ ఆడేస్తుంది. ఆడేస్తుంటే తేలు 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 అనుకుంటూ పరిగెట్టుకొచ్చేసి లోపలికి. అంటే తేలుకి గొల్లబామకి తేడా తెలీదు. ఒకవేళ తేడా తెలిసినా దాన్ని చూస్తే భయం. అంటే ఏమి లేదు, శక్తి లేదు, మనలో బలం లేదు, నిలబడే మహిమ లేదు. అందుకని దాని కొరకు ప్రార్థన చేయాలి. సింహాల బోన్లోకైనా వెళ్ళిపోదుము గాక, అగ్నిగుండంలోనికైనా వెళ్ళిపోదుము గాక. శక్తి ఉంటే భక్తులు అలా వెళ్ళారా లేదా? చెప్పాలి, వెళ్ళారా లేదా? అది భక్తి అంటే. ఇప్పుడు ఈ మధ్య ఆర్ఎస్ఎస్ వాళ్ళు బాగా తిరుగుతున్నారంట, చర్చిలు కాల్ చేస్తాం, కూల్ చేస్తాం, డ్యాన్స్ చేస్తున్నారంట. కాల్చుకోమను, కూల్చుకోమను. దేవుడు మళ్ళీ బ్రతికించడా? ఒకవేళ బ్రతికించకపోయినా మళ్ళీ ఆయన రాడా? క్రీస్తునందు మృతులైన వారు మొదట లేపబడతారు. వాళ్ళకి తెలియదా వాక్యం? అంటే ఒకళ్ళు మెసేజ్ పెట్టి, పాస్టర్ గారు ఆదివారం లేకుండా చేస్తాడంటండి మోడీ అంటాడు. ఆదివారమే చేయాలి, సోమవారం చేయకూడదా? శుక్రవారం సెలవిస్తాడంటే శుక్రవారం చేయాలి. మన ఆదివారం పోద్ది కదా అంటే ధర్మశాస్త్ర భక్తులు వీళ్ళందరూ. ఆదివారం పోద్దని బాధపడే వాళ్ళందరూ ఏ భక్తులు? ధర్మశాస్త్ర భక్తులు. అంటే ఆదివారం ప్రార్థన చేస్తే నేను వింటానని ఉన్నదా? చెప్పాలి. బైబిల్లో ఉంది, ఆదివారాలు వాళ్ళు ఎన్నుకున్నారు, అపోస్తులు ఎన్నుకున్నారు. కానీ ఆ కాలం మారిపోయింది, అప్డేట్ అయ్యాడు దేవుడు. మనం కూడా అప్డేట్ అవ్వాలి. అలవాటైన దోమ అలవాటు ఎక్కి కూర్చుందంట. కాబట్టి అలవాటైన భక్తి చేయకూడదు. చాలామంది క్రైస్తవులేనండి ఆదివారం చేయనివారంటే ఎలాగ ఈ మోడీ వచ్చాడు, గవర్నమెంట్ మందిరాలు కూర్చేస్తారంటే ఒకటే సర్క్యులర్ పంపించాడంట. ఎక్కడెక్కడైతే రిజిస్ట్రేషన్ అవ్వలేదో, అనాథరైజ్డ్కి ఎవరైతే కట్టారో వాటిని ఆపేస్తారంటే మందిరాలు ఎలాగండి. అంటే మన మందిరానికి వెళ్ళి ఆరాధన చేస్తేనే ఆరాధన, ఎక్కడ ఉన్న ఆరాధనే, చెట్టు కింద చేసిన ఆరాధనే. హల్లెలూయా. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున ప్రార్థన చేస్తారో అక్కడ నేను ఉంటానండి. మన గృహాల్లో చేసిన కలిసి గృహాల్లో, మరి కరోనా టైంలో ఎవరు కలవలేదు, కాన్ఫరెన్స్లో చేసాం. ఉద్యమం వచ్చిందా రాలేదా? శక్తి వచ్చిందా రాలేదా? అంటే ప్రార్థనకి ఎంత బలం ఉందని అంటే, మీరు అక్కడుండి నేను ఎక్కడుండి ప్రార్థన చేసినా సరే దేవుడి కార్యాలు చేయునుగాక, అద్భుతాలు చేయునుగాక. అలవాటు అయిపోయిన భక్తి మనం చేయకుందుము గాక. నెక్స్ట్ ఏంటో ఆలోచన చేయదుము గాక. దేవుడి దగ్గర పెడుదుము గాక, దేవుడి దగ్గర మొర పెడుదుము గాక. దేవుడు తన ఉద్దేశాలను మనకు తెలియపరచును గాక. దేవుడు అన్నాడు, ఒక దారి మూసివేస్తే 7 ద్వారాలు తెరుస్తానన్నాడు. మనం ఒక దారికి భయపడిపోతే ఎలాగో? మనుషులు ఏమాత్రం అండి దేవుని దగ్గర, ఏమాత్రం చనిపోతే చనిపోతాం. మన భక్తి అలాగ ఉండాలి. మన భక్తి ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండేటువంటి భక్తి, జ్ఞానం పొందుకునే భక్తి, శక్తిని పొందుకునే భక్తి, పరిశుద్ధతను పొందుకునే భక్తి. ఇలా మాట్లాడుకుంటే చాలా ఉన్నాయి. కాబట్టి మీరు తట్టుకోలేకపోతున్నారు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును కాక, హెచ్చించును కాక. 40 దినాలు బలంగా చేదురుగా. కనీసం ఈ మూడే చెప్పా, చాలా ఉన్నాయి, మూడే చెప్పా. ఆ మూడట్లు ఏది లేకపోతే అది పొందుకుని 40 దినాల్లో నేను ఇది పొందుకున్నానని సాక్ష్యం చెప్పుదురుగాక. 40 దినాల్లో నేను ఇది చేశానని సాక్ష్యం చెప్పుదురుగాక. హల్లెలూయా. అటువంటి కృపాధన్యత మనందరికీ తోడైండును గాక. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వరకు దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యుని సహవాసము, సమాధానం చేరిన మనకు మన కుటుంబాలకు ఆయన రాకడ పర్యంతము సదా తోడే నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.